నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద నిర్మించే సాగర్ డిఫెన్స్ పరిశ్రమలో నాన్ స్కిల్ ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కోరారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ వద్ద అటానమస్ మారిటైమ్ ఫిష్ యార్డు, సిస్టమ్స్ డెవలప్మెంట్ సెంటర్ పరిశ్రమకు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన సభా వేదికపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడారు. జువ్వెలదిన్నె ఫిషింగ్ హార్బర్ కట్టే అవకాశం నాడు ఆ దేవుడు నాకే ఇచ్చాడని, ఇప్పుడు తాను ఎమ్మెల్యే అయ్యాక ఇక్కడే రక్షణ పరిశ్రమ రావడం నా అదృష్టమని ఎమ్మెల్యే తెలిపారు. ఇక్కడ రక్షణ పరిశ్రమపై మత్స్యకారులు అనేక అపోహాలు ఉన్నాయని, ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు. యువనేత నారా లోకేష్ పారిశ్రామిక హబ్ గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగా కావలికి ఒక పక్క ఎయిర్పోర్టు, మరో పక్క బీపీసీఎల్ కంపెనీ త్వరలో ఏర్పాటు కాబోతుందని చెప్పారు. బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ తో కావలి కనకపట్నం కాబోతుందని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈనాటి మా జువ్వెలదిన్నె వెలుగులు నింపటానికి ఇక్కడికి విచ్చేసినటువంటి భవిష్యత్తు నాయకుడు, ఆంధ్రప్రదేశ్ దిక్చూసి నాయకత్వానికి కొత్త వరవడి సృష్టిస్తున్నటువంటి యువ నాయకుడు మన లోకేష్ బాబు గారికి సర్వదా 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 ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడో ఉండాల్సినటువంటి కంపెనీలని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తూ, ముఖ్యంగా కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పారు కావలి కనకపట్నం అవుతుంది అని. ఆ కనకపట్నాన్ని రూపుదిద్దుకునే దానికి నాంది పలుకుతూ ఈరోజు సాగర్ డిఫెన్స్ కంపెనీని మన కావలికి అందించినటువంటి మన మార్గదర్శకుడు ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. వారికి కావలి ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని మా కావలి నియోజకవర్గ ప్రజానికానికి తరపున మీకు తెలియజేస్తున్నా. ఒక రకంగా నేను చాలా అదృష్టవంతుణ్ణి. మత్స్యకారులకు సేవ చేసే భాగ్యాన్ని నాకు ఈ ఫిషింగ్ హార్బర్ కట్టే అదృష్టాన్ని ఆ దేవుడు అందిస్తే, ఈ రోజున ఆ ఫిషింగ్ హార్బర్లోనే ఈరోజు సాగర్ డిఫెన్స్ వారి కంపెనీని కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో నాకు ఇష్టమైన నాయకుడైనటువంటి యువ నాయకుడైన నారా లోకేష్ గారు మన కావలికి మొట్టమొదటి ఇండస్ట్రీ ఇచ్చినటువంటి కానుక ఈ ప్రాంతం. ఇది నా అదృష్టం. ఈరోజు కావలి ఒకవైపున ఈరోజు ఎయిర్పోర్ట్ రాబోతుంది, ఇంకొక వైపున బీపీసీఎల్ ఇండస్ట్రీ రాబోతుంది, మధ్యలో కావలి నియోజకవర్గం ఉంది. అందుకే ఈ సందర్భంగా మా నాయకుని కూడా కోరుకుంటున్నా, ఈ సాగర్ డిఫెన్స్లో వచ్చేటువంటి ఉద్యోగాల్లో స్కిల్డ్ మేము అడగం కానీ నాన్ స్కిల్డ్ ఎంప్లాయీస్ మా కావలి నియోజకవర్గ వ్యక్తులకు ఇచ్చే విధంగా మీరు వారికి సూచించండి అని చెప్పి సందర్భంగా మేము సవినయంగా కోరుకుంటున్నా. మా మత్స్యకారు సోదరుల త్యాగ ఫలం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాకు అందించారు ఈ ఫిషింగ్ హార్బర్. ఇప్పుడే మా వాళ్ళు అందరూ కూడా వలసలు ఆగిపోయి మా ప్రాంతంలోనే బోట్లు కొనుక్కొని కడలేరు, పాండిచ్చేరి, మ్యాంగళూరు అటు పోకుండా ఇక్కడే దాదాపు మా కావలికి సంబంధించిన మత్స్యకారు సోదరులందరూ ఈ హార్బర్లో జీవిస్తున్నారు. వారికి చిన్న చిన్న అపోహలుంటే వాటిని నిన్న నేను రవిచంద్ర అన్ని తొలగించాం. ఈరోజు మా వాళ్ళు అందరూ కూడా చాలా ఆనందించారు. తప్పకుండా మీ అందరికి కూడా నేను కూడా మాటిస్తున్నా, ఇక్కడ మత్స్యకారు సోదరులు ఎవ్వరూ కూడా ఆధారపడవద్దు. ఈ డిఫెన్స్ కంపెనీ వల్ల మీకు అన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి తప్ప ఏ ఒక్కటి కూడా మనకు అన్యాయం జరగదు. అది మన లోకేష్ గారి నాయకత్వంలో పేదవాడికి అండగా ఉంటాడే తప్ప ఎవ్వరికి అన్యాయం జరగకుండా చూస్తాడని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా. తప్పకుండా మన అందరం కూడా స్వాగతిద్దాం. సాగర్ డిఫెన్స్ వారికి మన అండగా ఉందాం. వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిద్దాం. త్వరితగతిన ఇక్కడ పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందేదానికి మన అందరం కూడా చేయూతనిద్దామని కావలి నియోజక ప్రజానికానికి తెలియజేస్తూ, అదేవిధంగా నారా లోకేష్ గారి ఆశీస్సులు మా కావలి నియోజకవర్గానికి, ఎందుకంటే నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చినోడిని కాబట్టి అన్న ఎప్పుడు కూడా చిటికినేలు పట్టుకుని నన్ను నడిపించి కావాలని పారిశ్రామిక ఇంకా అభివృద్ధి చెందే విధంగా నాకు నడిపించాలని ఈ సందర్భంగా వారిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియన్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్,
రివిజన్ బుక్లెట్ విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Hi Nilor, please subscribe to N3 TV.